ఐయామ్ లత అండి. యానిమల్స్ అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుండి నాకు ఇంట్రెస్ట్. అంటే మా ఇంట్లో డాగ్ ఉండేది. సో, ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు దాన్ని బోయిగూడ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాం. అప్పుడు అక్కడ హాస్పిటల్‌లో చూసాను. దానికి స్టిచెస్ పడ్డము, హాస్పిటల్ ఫెసిలిటీ ఇవన్నీ చూసేసరికి యానిమల్స్ అంటే కొంచెము పాపం అనిపించింది. ఆ తర్వాత ఏమైందంటే మా ఇంట్లో ఒక మదర్ డాగ్ ఉండేది. దానికి ఫుడ్ పెడుతుంటే దానికి 4, 5 బేబీస్ అయ్యాయి. తర్వాత నేబర్స్‌తో ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయి మేము ఫీడ్ చేసి ఫుడ్ పెడుతున్నా సరే, వాళ్ళు పెట్టొద్దు, తీయొద్దు, ఆ డాగ్స్‌ని పంపియాలి అంటే, ఆ పప్పీస్‌ని ఎక్కడైనా పంపించాలా అని చెప్పి ఇష్యూ చేశారు. అప్పుడు ఏమైంది అంటే, ఇంకా నాకు పీపుల్ ఫర్ యానిమల్స్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాను. సో, ఇట్లా ఏమన్నా హెల్ప్ అవుతుందా? యానిమల్ వెల్‌ఫేర్ ఉంది అని చెప్పి. బిఫోర్ దట్ ఏంటంటే, బ్లూ క్రాస్‌కేమన్నా ఉంటే ఇచ్చేవాళ్ళం. ఏదైనా ఇంజ్యూర్డ్ యానిమల్ ఉన్నా, ఏదున్నా సరే బ్లూ క్రాస్ యానిమల్స్‌కి ఇచ్చేవాళ్ళం. బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్‌కి. ఫస్ట్ టైమ్ నేను షెల్టర్ విజిట్ చేశాను. అక్కడ ఉన్న ఇంజ్యూర్డ్ యానిమల్స్‌ని చూస్తే పాపం అనిపించింది. ప్రతి యానిమల్ కూడా ఏదో యాక్సిడెంట్ అవ్వడము, ఏదో చనిపోవడము, ఎక్కడో కాల్స్ రావడము. ఆ పీపుల్ ఫర్ యానిమల్స్ పీఎఫ్ఏ వాళ్ళు ఏం చేస్తారంటే కాల్స్ రిసీవ్ చేసుకొని వాటిని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వాపస్ చేస్తారు. అంటే బాగయిన తర్వాత సేమ్ ప్లేస్ దట్ ద సేమ్ ప్లేస్‌లో రిలీజ్ చేస్తారు. ఒకవేళ ఇంకా కొంచెం ఏదన్నా చిన్న చిన్న ఇంజ్యూరీస్ అయితే మాత్రం ఫస్ట్ ఎయిడ్ అక్కడే చేయిస్తారు. ఆ టైంలో ఏమైంది అంటే ఇంకా నాకనిపించింది అబ్బా! ఇంత సర్వీస్ చేస్తున్నారు, ఎంత మంచిగా చేస్తున్నారంటే ఇన్‌స్పైర్ అయ్యాను. అంటే ఇలా గూడా చెయ్యొచ్చా యానిమల్స్‌కి, ఇలా గూడా చేసేవాళ్ళున్నారా అని. బ్లూ క్రాస్ ఆఫ్ యానిమల్స్ హైదరాబాద్ ఏంటంటే అది కూడా ఒక ఆర్గనైజేషన్ ఉందని తెలుసు. కానీ పీపుల్ ఫర్ యానిమల్స్ మాత్రం నేను వెళ్లి చూసాను. అప్పుడనిపించింది. ఇంకా తర్వాత వచ్చేసాను. యాజ్ యూజువల్‌గా నేను కాలేజ్ చేసుకుంటున్నాను. అప్పుడే కొత్తగా టీచింగ్‌లో జాబ్ జాయిన్ అయ్యాను. సో, అక్కడ సార్ ఉన్నారు. "ఇట్లా షెల్టర్ మేనేజర్‌గా యూజ్ ఉందమ్మా. యానిమల్స్‌కి హెల్ప్ చేయాలనుకుంటున్నావు కదా! నీలాంటి యానిమల్ లవర్ ఉంటే బావుంటుంది యానిమల్స్‌కి" అని సార్ వాళ్ళు అడిగారు. సరే నేను జాయిన్ అయిపోయాను. ఇంకా అప్పటి నుండి నా జర్నీ స్టార్ట్ అయింది యానిమల్ వెల్‌ఫేర్‌లో. పీపుల్ ఫర్ యానిమల్సే ఫస్ట్ స్టెప్ నాకు. యానిమల్ అంటే ఏంటి? ఎలా సర్వ్ చేయాలి? ఎలా కాపాడొచ్చు? ఎలా హెల్ప్ చేయొచ్చు? ఏమేముంటది అనేది ప్రతీది కూడా నేను మా మేడం, మా సార్ వాళ్ళ వల్లనే నేర్చుకున్నాను. అప్పటినుండి ఇంకా ఏ కాల్స్ అయినా రెస్క్యూ కాల్స్ చేశాను. వాళ్ళన్నీ నేర్పించారు నాకు. రెస్క్యూస్‌ని ఎలా అటెండ్ చేసుకోవాలి? ఎలా వాటికి హెల్ప్ చేయాలి? క్రుయాలిటీ అంటే ఏంటి? వాటికి ఏం చేయాలి? సో, సర్వీస్ అనేది యానిమల్ ప్రాబ్లమ్ అనేది సొల్యూషన్ అనేది మొత్తం నేను పీఎఫ్ఏలో నేర్చుకున్నాను. సొసైటీలో ఎన్నో యానిమల్స్ ఉంటాయి. ఈవెన్ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. పెట్ యానిమల్స్ ఉంటాయి. డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయి. సో, డొమెస్టిక్ యానిమల్స్ అనేసరికి క్యాట్స్ ఒస్తాయి. డాగ్స్ ఒస్తాయి. పిగ్స్ ఒస్తాయి. కౌస్ ఒస్తాయి. బఫెలోస్ ఒస్తాయి. కానీ మెయిన్ అసలు ఎవరు ఆలోచించిందేంటంటే కౌస్ ఉన్నాయనుకోండి సపోజ్. కౌస్‌కి అంతో ఇంతో కొంచెం ఇన్‌కమ్ జనరేట్ అవుతది. అదో ఇదో కష్టపడతారు. అలా ఇలా కొంచెం టెంపుల్ దగ్గర అక్కడ ఇక్కడ వాటిని గ్రాస్ అయినా తింటాయి, ఫ్రూట్స్ అయినా తింటాయి. ఎవరో ఒకరు పెడతారు. అవి ఏవైనా అడ్జస్ట్ అయ్యి తినగలుగుతాయి. ఆల్టర్‌నేటివ్‌గా ఏదో ఒకటి తినగలుగుతాయి. ఈవెన్ పిగ్స్ ఉన్నాయనుకోండి సపోజ్. పిగ్స్‌కి గూడా పెంచుకునే వాళ్ళుంటారు. లేకపోతే చెత్తలో నుంచి ఏదో ఒకటి పాపం బురదలోనో ఏదో అలా తినేస్తాయి. మంకీస్ అంటే అది అడవుల్లో ఉంటాయి అలా. కానీ పర్టిక్యులర్‌గా ప్రాబ్లమ్ ఫేస్ అయ్యేది డాగ్స్‌కి. అవి మన కమ్యూనిటీలోనే ఉంటాయి. అవి ఎలాంటివంటే వాటి అంతగా అవి సెల్ఫ్‌గా మనీ జనరేట్ చేసుకోలేవు. వాటికి కనీసం ఫుడ్‌ని తీసుకోలేవు. కనీసం నేచర్ నుంచైనా వాటికేమీ రాదు. టోటల్‌గా డిపెండెంట్ ఏంటంటే హ్యూమన్ పైన. ఇప్పుడు మనుషులు ఏ కమ్యూనిటీలో ఉన్నా, ఏ కాలనీలో ఉన్నా ఏదో లెఫ్ట్ ఓవర్ ఫుడ్ పక్కన పెడితే అవి తిని బతికే యానిమల్స్ డాగ్స్. ఆ మధ్యలో గూడా చాలా మంది ఎంతో మంది కొద్దిమంది ఉన్నారులెండి ప్రతి కాలనీలో కొంచెం మిగిలిన లెఫ్ట్ ఓవర్ అక్కడో ఇక్కడో పెడుతూ ఉంటారు. యానిమల్ లవరున్నా కొంచెం అంతో ఇంతో ప్రేమతో కొంచెం పెట్టేవాళ్ళుంటారు. ఇంకా కొద్దిమందైతే పెడుతుంటే గూడా అబ్జెక్షన్ చేసేవాళ్ళుంటారు. కానీ టోటల్‌గా అర్థం జేసుకోవాల్సిందేంటంటే స్ట్రే యానిమల్సే. పెట్ డాగ్స్ అంటారు, కొంటారు, బ్రీడింగ్ డాగ్స్ అంటారు, డబ్బులు పెట్టి కొంటారు. దాని వెనకాల పెద్ద క్రుయాలిటీ ఉంటది. వాటిని మదర్‌ని కొనుక్కోవడము, వాటిని సెపరేట్ జేయడము అదైతే పెద్ద స్టోరీ. అది చెప్పడం గూడా కాదు. అదొక క్రుయాలిటీ. పోనీ శ్రేయ ఉన్నాయా? అదొక ఫీమేల్ డాగ్‌కి మదర్ అయ్యిందంటే, ఓ 10 పిల్లలేస్తది సార్. 10 పిల్లలేసిందనుకోండి, అది చచ్చి బతికి దానికే ఫుడ్ ఉండదంటే, వాటిని వెంటేసుకొని రోడ్ల పైన ఎవరింటి ముందు పోయినా కొడతారు. ఎక్కడికెళ్ళినా షెల్టర్ ఉండదు, వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు. కనీసం ఏ కార్ కింద కూర్చున్నా సరే చూసి తెప్పేస్తే అందులో రెండో మూడో అవి చచ్చిపోతాయి. యాక్సిడెంట్‌లయి రెండో మూడో చచ్చిపోతాయి. ఇంకా మదర్ మేల్ పప్పీస్‌ని చూస్తారు. ముద్దుగున్నాయి, బొద్దుగున్నాయి అంటే ఏదో మేల్ పప్పీస్‌ని ఎత్తుకొని ఎళ్ళిపోతారు. పిల్లలు, తల్లులు ఎత్తుకొని ఎళ్ళిపోతారు. ఎత్తుకొని ఎళ్ళిపోతారు. 2, 3 డేస్ కాగానే మళ్ళా రోడ్ల పైన వదిలేస్తారు. మిగిలిపోతే ఫీమేల్ పప్పీస్. సేమ్ కేటగరీ. అగైన్ స్టార్ట్. మళ్ళీ తల్లి ఎంబడి పిల్లలు తిరగాలి.
అవి ఫీమేల్ అవుతుంటాయి. అవి పెద్దగా అవుతుంటాయి. మళ్ళీ క్రాస్ అవుతుంటాయి. మళ్ళీ పిల్లలవుతుంటాయి. సో, వాటికి ఫుడ్డే ఉండదంటే వాటికి నరకయాతన. ఏది ఉండదు. షెల్టర్ ఉండదు. కూర్చొనివ్వరు. అండ్ ఇది అయితే నార్మల్‌గా ఉండే ప్రాబ్లమ్. కానీ ఇంకా ఏదైనా అన్‌ఫార్చునేట్‌లీ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి, ఏదన్నా ఖర్చుకొని, ఏదైనా ఫైట్ అయ్యి ఇందనుకోండి, ఇంకా దానికి వర్ణనాతీతం. అంటే ఎట్లా అంటే చెప్పలేవు. అది స్మెల్లొస్తది. ఒకవేళ మ్యాగోట్స్ పడ్డాయనుకోండి, వాటికి స్మెల్లొస్తది. ఆ స్మెల్లొచ్చినప్పుడు మాత్రం కొట్టి, కొట్టి ఎలగొడతారు. కారు కింద కూర్చున్నా కొట్టి ఎలగొడతారు. పక్కన ఇంటి పక్కనొచ్చి కూర్చున్నా మోషన్ పోతుంది, క్లీనింగ్ చేయాలని ఎలగొడతారు. ఎక్కడికెళ్తాయండి డాగ్స్ అవి? డాగ్స్ ఎక్కడికెళ్తాయి? పాపం ఎక్కడో ఒక పక్కన ఇంత ఫుడ్ పెడితే, మన కాలనీలలో ఎంత సెక్యూర్ ఉంటాయి, ఎంత విశ్వాసంగా ఉంటాయి. మనం చేసేదేముంది ఏమన్నా వండి పెడతామా? మిగిలిన అన్నం ఏదో చెత్త కుప్పల్లో వేసే కంటే, ఏదో కవర్‌లో పెట్టి పక్కన పెట్టేస్తే అవి వచ్చి తినిపోతాయి గదా! ఒక్కసారి అన్నం పెట్టి చూడండి. కనీసం 2 సార్ల మీ దగ్గరకొచ్చేస్తాయి అవి. కానీ ఈ రోజుల్లో ఎవరున్నారండి? డాగ్స్ అంటేనే హేట్ జేస్తారు. ఇది వాటి బాధ. ఓకే. వాటెవర్ ఇగ పబ్లిక్‌నైతే వాళ్ళు వాళ్ళంతట ఆళ్ళు మార్చుకుంటేనే ఏమన్నా అవుతది గానీ, ఇది అండి నేననుకున్నందుకు నేను అందుకే అన్ని యానిమల్స్‌కి ఫీడ్ జేస్తా. యానిమల్ వెల్‌ఫేర్‌లో చూసిందేంటంటే, యాక్సిడెంట్ అయిన వాటికి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మా పీఎఫ్ఏ ఉంది, బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ ఉంది, సిటిజన్ ఫర్ యానిమల్స్ ఉంది. ఇలా చాలా వరకు బ్రీత్ అలాంటి చాలా కొత్త కొత్త ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. చాలా మంది హెల్ప్ జేస్తున్నారు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మనం ఫుడ్ ఫీడ్ చేయడానికి మాత్రం విల్ ట్రై అన్నమాట. ఎందుకంటే ఇఫ్ పాసిబుల్ అయితే మనం అన్నం ఫీడ్ జేయాలి. ఫుడ్ ఫీడ్ జేయాలి. లేదనుకుంటే కనీసం ఫీడ్ చేసే వాళ్ళకన్నా సపోర్ట్ జేయాలి. దాని గురించి అవేర్‌నెస్ ఇవ్వాలి. సపోజ్ ఎప్పుడైనా ఒక యానిమల్ యాక్సిడెంట్ అయ్యి పారలైజ్డ్ అయితే, ఖచ్చితంగా దాని కోసం అది లైఫ్ స్పైన్ పోయిందంటే ఇంక చచ్చినట్టే. పారలైజ్డ్ అయిందనుకోండి, దాన్ని చూసే వాళ్ళకంటే ఎక్కువ చూసేవాళ్ళెవరుండరు. దానికి ఆ కేరింగ్ గావాలి. మళ్ళా దానికి కేరింగు, మెడిసిను, ట్రీట్‌మెంటు దాన్ని ఒక మనిషి దాని వెంట ఉండాలి. అలాంటి పర్టిక్యులర్ కేరింగ్ ఇవ్వాలంటే కుదరదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, డిస్టెంపర్ అని ఒక డిసీజ్ ఉంటది. వైరల్ ఇన్ఫెక్షన్. ఆ డిస్టెంపర్ ఇన్ఫెక్షన్ అయిందంటే, ఖచ్చితంగా దానికేంటంటే, దానికి హెల్ప్ జేయాలన్న థాట్ ఉన్నా, దానికి చేయలేకపోతాం. ఎందుకంటే, ఇంకొకటి ఇన్ఫెక్ట్ అవుతది. మంచి హెల్తీ డాగ్ గూడా దాని ఇన్ఫెక్షన్ వల్ల ఇంకొక ఇన్ఫెక్ట్ అవుతదన్నప్పుడు యానిమల్ వెల్‌ఫేర్‌లో ఉన్న యానిమల్ వాలంటీర్స్ ఎవరైనా సరే కొంచెం ముందుకొచ్చి చేయాలంటే భయపడతారు. ఎక్కడో సెపరేట్‌గా పెట్టి దాన్ని ట్రీట్‌మెంట్ చేస్తే కొన్ని సార్లు 50% సర్వైవ్ అవ్వవు అంటారు డాక్టర్లు. మాక్సిమం ఏందంటే, అడ్వాన్స్ స్టేజ్‌లో ఉంటే తీసుకెళ్తే కనీసం మంచి కేరింగ్, మంచి ఫుడ్డు, ట్రీట్‌మెంట్ పర్ఫెక్ట్‌గా ఉంటే కొన్నిసార్లు సర్వైవ్ అవుతాయి. కొన్నిసార్లు బాడీ షేక్ అవుతూ కూడా కొన్నిసార్లు బతికేస్తాయి. సో, అట్లాంటి లాస్ట్ ఛాన్స్ ఎందుకు మనము ట్రై చేయొద్దన్న థాట్. సో, ఇప్పుడు కరోనా టైంలో కరోనా వచ్చినోడికి ఎవరైనా సరే చచ్చిపోతుంటే క్వారంటైన్ పెట్టాము. సో, అట్లానే మనం యానిమల్స్‌కి కూడా క్వారంటైన్ పెడదాము. పెట్టాలి. లాస్ట్ డెత్ వరకు ట్రై చేద్దాము. ఒకవేళ అడ్వాన్స్ స్టేజ్ ఉందంటే బతికిపోతది గదా! కాదనుకుంటే అది చనిపోతది. కానీ ట్రై చేయొచ్చు. లాస్ట్ డెత్ వరకు కనీసం హ్యాపీ అయినా చావాలి. ఆ రోడ్ల పైన పడి, ఆ బాధలు పడి ఎలాగో బాధలు పడతది. చచ్చే ముందు గూడా అలాంటి బాధ అనుభవించాలా? అదొకటి నా థాటు. ఎలా అయినా క్వారంటైన్ పెట్టి అలాంటి వాటికి నేనే హెల్ప్ అవ్వాలని పర్టిక్యులర్‌గా పారలైజ్డ్. పారలైజ్డ్ డాగ్స్‌కేంటంటే హెల్ప్‌లైన్ నేనే అవ్వాలి. నాకొక కాలొచ్చిందంటే ఇప్పుడు గాదు ఇన్ ఫ్యూచర్‌లో కాలొస్తే అది తీసుకురావాలి. దానికి నేను వీల్ చైర్ తయారు చేయాలి. అండ్ వి హావ్ టు గివ్ షెల్టర్ పర్మనెంట్‌లీ అన్నమాట. లైఫ్ లాంగ్ ఓల్డ్ ఏజ్ డాగ్స్‌కి గూడా. కొన్ని అబాండన్ చేస్తారు. అంటే ఓల్డ్ ఏజ్ కాగానే రోడ్ల పైన వదిలేస్తారు. పెట్ డాగ్స్‌ని కూడా వదిలేస్తారు. ఈ బ్రీడర్స్ అయితే వాళ్ళు ఇంకా వదిలేస్తారు. అలాంటివి టిల్ డెత్ వరకు రోడ్ల మీద సర్వైవ్ అవ్వలేవు. అట్లాంటప్పుడు అబాండన్డ్ డాగ్స్‌ని ఏం చేయాలంటే, నేను వాటికి షెల్టర్ ఇవ్వాలి. చనిపోయేంత వరకు కనీసం ఇవ్వాలన్న థాట్ ఉంది. బట్ అది ఫ్యూచర్‌లో నేను ఇంకా పక్కాగా ఈ పారలైజ్డ్ డాగ్స్‌కి అవ్వాలి, డిస్టెంపర్ డాగ్స్‌కి అవ్వాలి అండ్ ఓల్డ్ ఏజ్ డాగ్స్‌కి. అంటే ఈ మూడింటికి ఒక హెల్ప్ లైన్ అవ్వాలి. ఒక హెల్ప్ నేను చేయాలనుకుంటున్నా. సో, ఇప్పుడు మెయిన్ ఏంటంటే నేచర్‌లో అనేది ప్రతీది కూడా ఇంపార్టెంట్ రోల్ క్రియేట్ అవుతది. సో, ఓన్లీ మనుషులమే కాదు గదా! ప్రతి యానిమల్‌కి జీవించే హక్కు ఉంటది. సొసైటీ పైన అలానే మనకు గూడా కొంచెం వాటికి ప్రాబ్లమ్ అవ్వకుండా, మనకి ప్రాబ్లమ్ అవ్వకుండా ఏవేవైతే కొంచెం ప్రికాషన్స్ ఉంటాయో అవి తీసుకొని మెయిన్ ఏంటంటే నేచర్‌ని కూడా కాపాడాలి. ప్రతి యానిమల్‌ని కూడా కాపాడడానికి ట్రై చేయాలి. మరీ వైల్డ్ యానిమల్స్‌నయితే మనం వెళ్ళలేము. కనీసం మన దగ్గర ఉన్న డొమెస్టిక్ యానిమల్స్‌కైనా మనం కేర్ తీసుకుంటే ఏదో రకంగా మనకు హెల్ప్ అవుతాయి. వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ ఉంటాయి. కొంచెం ఆలోచిస్తే కొంచెం మానవత్వం, హ్యుమానిటీ అనేది ఇంపార్టెంట్ అండి. మనం లేకపోతే ఎవరుంటారండి వాటికి. అలా హెల్ప్ చేయగలిగితే బావుంటుంది.